హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ వ్లాగ్స్. ఇది విజయవాడ బెన్ సర్కిల్లో ఉన్న ఫుడ్ కోర్ట్ ఈట్ స్ట్రీట్ ఈ ఏరియా నేమ్. సో ఇక్కడ మేము టిఫిన్స్ కానీ వచ్చాము. కాకపోతే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్. సో నాన్ వెజ్లో అయితే పరోటా అండ్ చికెన్ 2 కర్రీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. కర్రీస్ చూడడానికి చాలా బాగా అనిపిస్తున్నాయి, కాకపోతే నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే ఇవాళ నాన్ వెజ్ తినాలని. సో స్టిల్ ఒకసారి చూడడానికి బాగా అనిపిస్తుందని చెప్పి తీసాను అనమాట వీడియో. సో ఇది కంప్లీట్గా మీకు సీ ఫుడ్ కౌంటర్లో ఒక 6 to 7 వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. దీని పక్కనే మీకు ఇది హండీ బిర్యానీ, కర్నూలు కుండ బిర్యానీ. సో ఇది కూడా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది కుండ బిర్యానీ, కర్నూలు కుండ బిర్యానీ. ఈ కౌంటర్ కూడా 9 to 10 బిజీ ఉంటుందట. మేము అరౌండ్ 10-10:30 అయింది మాకు వెళ్ళేసరికి. సో పెద్దగా క్రౌడ్ లేరు ఆ టైంలో. అండ్ ఇవన్నీ వెరైటీస్, వాళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్. అండ్ ఇది వచ్చి KFC చికెన్. వీళ్ళ దగ్గర కూడా ఒక 6 to 7 వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా. అండ్ అన్నీ రీజనబుల్ ప్రైజెస్ అండి. మీకు అన్నీ 150, మ్యాక్సిమం 150 లోపే ఉన్నాయన్నమాట. సో రెస్టారెంట్స్కి వెళ్తే కొద్దిగా ఎక్స్పెన్సివ్ పడవచ్చు, కాకపోతే స్ట్రీట్ ఫుడే, టేస్ట్ కూడా బాగుంటుంది స్ట్రీట్ ఫుడ్. అండ్ మీకు ఇక్కడ ఇవి కాకుండా వీళ్ళ దగ్గర ఈ బాదాం మిల్క్, రోజ్ మిల్క్ అని నంబర్ ఆఫ్ బండ్లు ఉన్నాయి ఇక్కడ. సో పిల్లలతో వస్తే కనుక డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అండ్ ఇది వచ్చేసి మోమోస్ అయితే ట్రై చేయలేదు, కొద్ది క్రౌడ్ ఎక్కువ ఉంది. ప్లస్ ఆయన ఒక్కనే హ్యాండిల్ చేస్తున్నారనమాట. సో అదంతా కుక్ చేసి ఇవ్వడానికి పెద్ద ప్రాసెస్ కాబట్టి కొంచెం ఆయన దగ్గర మ్యాన్ పవర్ లేదో ఏంటో కానీ లేట్ అయిందని వచ్చేసాం అక్కడి నుంచి పక్కకి టిఫిన్ సెంటర్ దగ్గరికి. సో టిఫిన్ సెంటర్లో అయితే కాజు దోశ ట్రై చేసాము, అది చూపిస్తాను నేను మీకు. అండ్ ఇక్కడ కాజు దోశ చాలా బాగుండే టేస్ట్. అండ్ ఈ ఏరియాలో మీకు అప్సరా బాదాం మిల్క్ అని ఉంటుంది, ఇదే ఫేమస్ అట. అది వచ్చేసి బొంగులో చికెన్. ఈ అబ్బాయి కంప్లీట్గా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చెప్తున్నాడు మనకి. దగ్గర 6 to 7 ఐటమ్స్ ఉన్నాయంటే వీళ్ళ దగ్గర. మీరు ఎప్పుడైనా విజయవాడకు వస్తే ఈట్ స్ట్రీట్కి వెళ్ళండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.